హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. మా విశేషాల ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. లాస్ట్ వీడియోలో మేము ఇక్కడ వంటలు చేసుకొని భోజనం చేసాం కదండి. ఈ వీడియోలో ఏమేమి వేశారు చేనులో, ఎంత ప్లేస్లో వెజిటేబుల్స్ వేసారనేది, ఫ్రూట్స్ చెట్లు వేసారనేది చూపిస్తానని చెప్పా కదండి. మా మూడో మావయ్య అండి ఈ చేనులో పామాయిల్ చెట్లు వేసినారు. 1 year 6 months అయిపోయిందండి. ఇప్పుడు దానికి మధ్యలో మిరప తోట వేసుకున్నారనమాట. అవి కాసిన కాయలు చూడండి, రెడ్ కలర్ వచ్చినాయి కదా, పండటానికి వచ్చినాయి, కొయ్యటానికి కూడా వచ్చినాయి అనమాట. మిరపకాయలు ఎరుపు రంగు వచ్చినప్పుడు కోసి ఎండబెట్టాలండి. ఒక పక్కనేమో అంతా క్లీనింగ్ చేస్తున్నారనమాట సైడు మనుషులతో. మా పాప, మా మేనగోడలు చూడండి, వాళ్ళు సరదాగా తిరుగుతున్నారు పొలంలోకి. చేనంతా ఇలా ఉంటుందండి. పామాయిల్ మిరప చెట్లు వేసి ఉంటుందన్నమాట. ఒక పక్కనేమో ఫ్రూట్స్ చెట్లు వేసారండి, దానిమ్మ చెట్లు అనమాట. అప్పుడే చిన్న చెట్టుకి 1.5 yearలోనే పూత వచ్చేసింది, కాయలు కాస్తుంది అనమాట. రెడ్ పూత వచ్చేసింది దానిమ్మ చెట్టుకి. బెండ చెట్లు ఇక్కడే వంటలు చేసుకొని తినొచ్చు అనమాట. మేము కూడా ఈరోజు అదే చక్కగా చేసుకొని వేడిగా భలే టేస్ట్ ఉన్నాయి. అన్ని కూరగాయలు వేసుకున్నాడు మామయ్య, ఫ్రూట్స్ వేసుకున్నాడు. చక్కగా కూర్చొని తింటే భలే టేస్టీగా ఉంటాయి కదా. తాతయ్య కట్టించారండి ఈ బావి అనేది. చాలా ఎడల్పుగా ఉంటుంది, లోతుగా ఉంటుంది. నీళ్ళు అయితే అండి ఫుల్గా ఉంటాయి. మామయ్య ఏమో చేపలు పెంచుతున్నారనమాట ఈ బావిలో. నిమ్మ చెట్టు కూడా వేసారనమాట. చిన్న చిన్న కాయలండి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. మనకి చాలా అవసరం కదా నిమ్మ చెట్లు, నిమ్మకాయలతో ప్రతి పనికి అవసరం ఉంటుంది. తర్వాత టమాటాలు చూడండి, గుత్తులతో కాసింది టమాటా చెట్టు. ఇంకా మనము ఏ కూరలకైనా అవసరం ఉంటుంది కదా, ప్రతి ఒక్క కూరకి టమాటాతో అవసరం ఉంటుంది కదా, అందుకు వేసారు. మళ్ళీ క్యాబేజీ అండి, ఇది స్టార్ట్, ఇంకా పూత రాలేదు, ఇప్పుడే చిన్న చెట్టు. తర్వాత బెండకాయలు కూడా వేసారనమాట. చాలా రకాల వెజిటేబుల్స్ వేసారు. వంగ చెట్లు కూడా వేసారు, ఇంకా కాయలు స్టార్ట్ కాలేదన్నమాట, ఇప్పుడే చిన్నగా ఉన్నాయి చెట్లు. జామకాయ చూడండి, జామకాయ కూడా వేసింది మామయ్య. ఇదిగోండి జామ పిండి స్టార్ట్ అయింది. అది చూడు, చిన్న చెట్టుకి పిందెలు వేసినాయి. సపోర్ట్ చెట్టుకి కాయలు కాస్తున్నాయండి, స్టార్ట్ అయినవి అనమాట. ఇవి హైట్ అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి ఆనపకాయ చెట్టు చూపిద్దాం. పొయ్యండి, వంట చేసుకోవడానికి కట్టెలు పొయ్యి అనమాట. చిక్కుడుకాయ చెట్లు అండి, మా మామయ్య వేసినాడు అనమాట. వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఇక్కడికి భలే ఉంది. ఈరోజు భలే టేస్ట్గా బాగుందనమాట. చిక్కుడుకాయ కూర లేత కదా, లేతగా ఉన్నాయి చిక్కుడుకాయలు, మంచిగా కూర టేస్ట్ వచ్చింది. ఇంకా ఈ విధంగా పందిరేసేసి బాగా అట్లానే చెట్టు అమ్మటి పాగుతూ ఉంటుంది అనమాట. పందిరికి మనం చెట్లు బాగటానికి కూడా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఆనపక ఆనపకాయ అంటారు సొరకాయని. చాలా పెద్దది అనమాట. విత్తనాలకు పెట్టిండు మామయ్య, చాలా బాగుంది అనమాట, టేస్ట్గా బాగుంటుంది. ఇక్కడ చూడండి, పల్లెటూరులో చేనులో అన్ని కూరగాయలు వేసుకొని ఎప్పుడంటే అప్పుడు వేడిగా కూర వండుకోవచ్చు, అన్నం వండుకొని తినొచ్చు. మామిడి చెట్లు 2 రకాలు ఉన్నాయండి. తర్వాత ఇంకా నేరేడు చెట్లు కూడా 2 వేసారు. ఈ విధంగా రకరకాల ఫ్రూట్స్ చెట్లు వేసుకొని, కూరగాయలు వేసుకొని, ఈ విధంగా తోటలో పండించుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చెట్టు నుంచి కోసుకొని ఫ్రెష్గా తినొచ్చండి. రకరకాల పంటలు వేసుకోవచ్చు. మనము అన్ని రకాలుగా ఈ విధంగా తింటే ఆరోగ్యంగా ఉంటుంది. మనము హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
రూమ్‌కి ముందండి పార్కింగ్ అని ఈ విధంగా రోడ్డు కట్టారనమాట. తర్వాత పైన చెట్లకి పందిరేశారు. చిక్కుడు చెట్లకి, ఆనప చెట్లకండి. నీడ మనం కింద కూర్చున్నప్పుడు నీడొస్తది. బాగా చల్లటి గాలి బావుంటదనమాట. ఈ రూమ్ వెనక తోట ఉంటుందండి. పామాయిల్, మిరప చెట్ల తోట ఉంటుంది. ఆ చెట్లమ్మటి మామిడి చెట్లు, నేరేడు చెట్లు, ఫ్రూట్ చెట్లు వేసుకున్నారండి. పక్కన రూమ్ పక్కన బావి వచ్చిందనమాట. ఈ విధంగా ఫ్రంట్ అనేది వెజిటేబుల్స్కి యూజ్ చేశారు. కొన్ని ఫ్రూట్స్కి, కొన్ని వెజిటేబుల్స్కి, చెట్లకి యూజ్ చేశారనమాట. పావు ఎకరం ఉంటుందండి ఈ విధంగా. తర్వాత చిక్కుడుకాయలు, రకరకాల వెజిటేబుల్స్ వేసుకున్నారు. ఈ చేనులో రకరకాల పంటలు పండించారు కదండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. చేనులో భోంచేసుకొని తోటలన్నీ చూసుకొని బయలుదేరి వెళ్తున్నామండి భద్రాచలం అనమాట. అక్కడే పెద్ద మావయ్య, రెండో మావయ్య ఉంటారండి. కలవటానికని వెళ్తున్నాము. పెద్ద మావయ్య వాళ్ళ ఇంటికి చేరుకున్నామండి. మా అక్క, నేను, మధ్యలో పెద్ద మావయ్య, పెద్దత్తయ్య అండి. పెద్ద మావయ్య అంటే అందరికీ ఇష్టమేనండి. మాకు పెద్దరికంగా మా తాతయ్య తర్వాత మా పెద్ద మామయ్యేనండి. మాకు పెద్దరికంగా అన్ని విధాలుగా చూసుకున్నారు. మా మామయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండి చదువుకున్నామండి నేను, అక్క. నేనేమో ఇంటర్ వరకు చదువుకున్నాను. మా అక్కేమో 10th వరకు చదువుకుంది. అక్కడ అన్ని విధాలుగా మమ్మల్ని చదివించారు పెద్ద మామయ్య, పెద్దత్తయ్య. తర్వాత ఇంకా స్నాక్స్ తినేసి మా మామయ్యతో, అత్తయ్యతో సరదాగా మాట్లాడుకొని టీ తాగేసి ఇంకా రెండో మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని బయటకు వచ్చామండి. ఇదేనండి పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు అనమాట. పెద్ద మామయ్య వాళ్ళ బాబు జయప్రకాష్ అండి. వాళ్ళు బెంగళూరులో ఉంటారు. పండగకని వచ్చారనమాట. తన కారులో డ్రాప్ చేశారు. అయితే మా మామయ్యకి తెలియదండి మేము వచ్చినట్టు. కొత్త ఇంటి దగ్గర పని చేపిస్తున్నారు. తెలియక ఇంకా వచ్చారనమాట మామయ్య, అత్తయ్య. మా మామయ్యలు, అత్తయ్యలు భలే సరదాగా ఉంటారండి మాతో పాటు హ్యాపీగా. ఈ మామయ్య రెండో మామయ్య అండి, మా అత్తయ్య. బాగా సరదాగా ఉంటుంది మా అత్తయ్య మాతో పాటు మంచిగా. మేము చదువుకునే రోజుల్లో అక్కడే ఉన్నాం కదండి. ఇంకా మాకు కూతురు లెక్క చూసుకునేవాళ్ళు మా మామయ్యలు, అత్తయ్యలు బాగా. ఆ విధంగా మా మామయ్యలు, అత్తయ్యలు అంటే మాకు చాలా ఇష్టం అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరో వీడియోతో మీ ముందు ఉంటానండి. ఓకేనండి, బాయ్ బాయ్.